Welcome to Scimaster Academy. సో కంటిన్యూషన్ ఆల్రెడీ పారాబోలా అన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ఎలిప్స్ స్టార్ట్ చేస్తున్నాము. సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అన్ని ఒకటే మోడల్ గా ఉంటాయి. కొనిక్ సెక్షన్స్ ఒకటే ఫార్మ్స్ ఉంటాయి, ఒకటే నోటేషన్స్ ఉంటాయి. ఈక్వేషన్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద పారాబోలా కొనిక్ డెఫినేషన్ దగ్గర చెప్పుకున్నాము. ఎసెంట్రిసిటీ వాల్యూ గనక 0 కి 1 కి మధ్యలో ఉంటే ఆ కొనిక్ సెక్షనే ఏంటి? ఎలిప్స్. వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్? 0 less than e less than 1. అంటే ఇక్కడ 0 ఉంది నెంబర్ లైన్ లో, ఇక్కడ 1 ఉంది. ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని ఎసెంట్రిసిటీస్ ఆఫ్ ఎలిప్స్. 0.5 ఉంటుందిగా, 0.6, 0.7, అదే 1/2, 1/3, 1/4 ఇవన్నీ కూడా ఎలిప్స్ ఎసెంట్రిసిటీస్. ఓకేనా? యా. సో if eccentricity lies between 0 and 1, then that conic section is called ellipse. The equation of ellipse in the standard form is x square by a square plus y square by b square is equal to 1 where a greater than b. Standard form కాబట్టి a greater than b. Equation of circle in the standard form ఏంటి? x minus h whole square plus y minus k whole square equal to r square. Parabola ఏంటి standard form? y square equal to 4ax. Ellipse ఏంటి? x square by a square plus y square by b square equal to 1. హైపర్బోలా ఏంటి? ఇది తీయండి, మైనస్ పెట్టండి, అంతే. సో ఎలిప్స్ కి హైపర్బోలాకి ఓన్లీ ఒక సైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది జాగ్రత్త విన్నారనుకోండి, మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఎలిప్స్ హైపర్బోలాకి ఒక సైన్, ఒక చిన్న టాపిక్ ఎక్స్ట్రా ఉంటుంది హైపర్బోలాలో, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫార్మేట్. ఇక్కడ మాత్రం మైనస్ ఉంటుంది హైపర్బోలాకి. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. డయాగ్రామ్ చూద్దాం ఒకసారి, చూడండి ఎలిప్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు జనరల్ గా మనము కొనిక్ సెక్షన్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఎస్పీ ఈక్వల్ టు ఈపీఎం రాస్తాం. సో ఇక్కడ కూడా ఎస్పీ ఈక్వల్ టు ఈపీఎంఏ. ఎందుకు అని అంటే ఈ అనేది ఉంది ఇక్కడ. అక్కడ పారాబోలాలో ఈ అనేది ఏంటి? 1. ఎక్కడ ఈ రాయలేదు, ఎందుకంటే ఈ ఈజ్ ఆల్వేస్ 1 ఫర్ పారాబోలా, బట్ E is not 1 for ellipse. E has infinite many values. 0 కి 1 కి మధ్యలో ఉండే బొచ్చడు ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి. So that's why the definition is SP equal to EPM, where E position 0 less than E less than 1. Now come to the diagram. This is x-axis and this is y-axis. Ellipse ఇలా ఉంటుందిరా. దీన్ని మనము ఓవెన్ అంటామా? ఓవెల్ షేప్ లో ఉంది అని అంటాం. ఓకే, సోలార్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎలిప్స్. ఎస్ అంటే ఎస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎస్? దాని పేరు ఫోకస్. దీనికి 2 ఉంటాయి రా, ఎస్, ఎస్ డాష్. దిస్ ఈజ్ ద డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్రిక్స్. ఎన్ని ఫోకస్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని డైరెక్ట్రిక్స్లు ఉంటాయి? 2 డైరెక్ట్రిక్స్. సో కర్వ్ యాక్సెస్ ని, వై దిస్ ఈజ్ యాక్సెస్, ఫోకస్ లేడుంటే అదే యాక్సెస్, కట్ చేసేదే వర్టెక్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో ఇక్కడ 2 వర్టిసెస్ అంటే వర్టెక్స్లు 2 ఉంటాయి, ఒకటి ఏ, ఇంకొకటి ఏ డాష్. అండ్ ఇక్కడ కూడా కట్ అవుతుంది వై యాక్సెస్, ఇక్కడ బి డాష్ అనుకుందాం. ఓకేనా? అండ్ ఎప్పుడు డైరెక్ట్రిక్స్ యాక్సెస్ ని కట్ చేసే దగ్గర మనం జెడ్ అని పేరు ఇచ్చుకున్నాం ఆల్రెడీ పారాబోలాలో. సో ఇట్ విల్ బికమ్ జెడ్ డాష్. అర్థమవుతుందా? డయాగ్రామ్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఎస్ఎస్ డాష్ ఏమో ఫోకస్లు, ఏ డాష్ ఏమో వర్టిసెస్లు, జెడ్ డాష్ ఏమో డైరెక్ట్రిక్స్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు, ఈ 2 ఏమో డైరెక్ట్రిసెస్లు, ఈ 2 ఏమో కర్వ్ యాక్సెస్ కట్ చేసే పాయింట్లు. వీటికి వేరే పేర్లు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తా. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఏంటిది? Center 0, 0. The center of the ellipse is what for standard form? 0, 0. Okay. Now focus ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి వాటికి మనము ఫోకస్లకు, ఒకటి ఉంటే ఫోకస్ అంటాము, 2 ఉంటే ఏమంటామంటే ఏమంటాం? ఫోకీ ఆర్ ఫోసీ అంటాం. ఏమంటాం? ఫోకీ ఆర్ ఫోసీ. డైరెక్ట్రిక్స్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఉంటే డైరెక్ట్రిక్స్, 2 ఉంటే డైరెక్ట్రిసెస్. ఇదే కదా ఇంగ్లీష్ గ్రామర్.
వై ఉంటే ఐఈఎస్ తెలుసు కదా. తర్వాత వర్టెక్స్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి వీటిని వర్టిసెస్ ఏమంటాం, వర్టిసెస్ ఏ అండ్ ఏ డాష్. సో ఇవి నాట్ వర్టిసెస్ బట్ కటింగ్ ద కర్వ్ విత్ వై యాక్సిస్ అనమాట. ఓకే. అండ్ ఈ ఎలిప్స్ లో మనకున్న కొత్త నేమ్స్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి, కొత్త ఏమొస్తాయి వర్డ్స్ అంటే చూడండి ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ వాట్, ఎక్స్ యాక్సిస్ అండ్ ఆల్సో నథింగ్ బట్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. ఫోకస్ ఉన్నాయి కాబట్టి ఎలిప్స్ యాక్సిస్. అండ్ నౌ దిస్ యాక్సిస్ ఈస్ కాల్డ్ మేజర్ యాక్సిస్. ఏమంటారు దీన్ని, మేజర్ యాక్సిస్. ఎక్కువ లెంత్ ఉన్న ఈ ఎక్స్ యాక్సిస్ ని ఈ ఎలిప్స్ కి మేజర్ యాక్సిస్ అంటారు. తక్కువ లెంత్ ఉన్న ఈ వై యాక్సిస్ ని మైనర్ యాక్సిస్. చూసారా, తెలిసిపోయింది మీకు. సో దిస్ ఈస్ కాల్డ్ విచ్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. దిస్ ఈస్ వాట్, మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అండ్ ఫోకస్, డైరెక్ట్రిక్స్, వర్టెక్స్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇంకేమున్నాయి మనకి, యాక్సిస్ తో డైరెక్ట్రిక్స్ వచ్చింది, ఫోకస్ వచ్చింది, వర్టెక్స్ వచ్చింది, సెంటర్. వాట్ ఈస్ ద సెంటర్, 0,0. అండ్ దిస్ ఈస్ మేజర్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ మైనర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ అంటే ఇదంతా మేజర్ యాక్సిస్, ఎక్కడ దాకా ఉంటుందో తెలియదు. కానీ మేజర్ యాక్సిస్ లెంత్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే, యా లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఏ డాష్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెజర్ చేస్తే ఎంత అయితే వస్తుందో దాన్ని మేజర్ యాక్సిస్ లెంత్ అంటాం. ఇక్కడ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంటది, బి డాష్. అది ఎంత అనే తర్వాత చెప్తాను, అసలు ఏమున్నాయి ఇందులో వర్డ్స్ చూపిస్తున్నాను మీకు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వాట్, ఫోకస్ నుంచి ఇప్పుడు ఇలా ఒక లైన్ ఉంది, దీన్ని ఏమంటాం రా, కార్డ్. సేమ్ పారాబోలా అంతే, ఎక్కడైనా అంతే. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points ఆన్ ద కర్వ్ ఏ బిల దగ్గర కట్ అయింది, PQల దగ్గర కట్ అయింది, దీన్ని ఏమంటాం మనం, కార్డ్ అంటాం. సో కార్డ్ డెఫినేషన్ కూడా ఉంది, దట్ ఆల్సో యూ హావ్ టు రైట్ అండ్ యూ హావ్ టు ఈజీలీ, మీకు అర్థమైపోతుంది. దీని డెఫినేషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ రాసుకోవాలి, నోట్స్ లో ఉండాలి. తర్వాత దిస్ ఈస్ కాల్డ్ వాట్, నో, a card passing through focus is called focal card. ఏంటది, యా ఇదేమో కార్డ్ రా, ఇదేమో. అండ్ ఇఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్, దిస్ ఇస్ వాట్, పేరు మర్చిపోయినావా, డబుల్ ఆర్డినేట్. ఏంటది, డబుల్ ఆర్డినేట్. సేమ్ వచ్చింది పారాబోలాలో. And if a line perpendicular to the axis and passing through the focus is called what, latus rectum. ఇగో ఇది latus rectum. ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి అంటే ఫోకల్ కార్డ్ అవ్వాలి, డబుల్ ఆర్డినేట్ అవ్వాలి. అలా ఎన్ని లాటస్ రెక్టములు వస్తున్నాయి, 2 వస్తాయి. ఎందుకంటే ఎన్ని ఫోకస్లు ఉన్నాయి, 2 ఫోకస్లు ఉన్నాయి. కాబట్టి 2 ఉన్నప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఫోకస్, ఫోకీ, డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిసెస్, వర్టెక్స్, వర్టిసెస్. మరి లాటస్ రెక్టమ్, నో, లాటరా రెక్టా. ఏమంటారు వాటిని, లాటరా రెక్టా. అంటే ప్లూరల్ వర్డ్ అనమాట, సింగులర్ ప్లూరల్. గ్రామర్ నేర్చుకుంటున్నాం మనం, ఇంగ్లీష్ గ్రామర్. ఓకే. సో డబుల్ ఆర్డినేట్, కార్డ్, ఫోకల్ కార్డ్, దిస్ ఈజ్ వాట్, latus rectum, which is latera recta, and vertices and directrices and foci. Z dash అనేది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే Z dash అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ని కట్ చేస్తుంటది. కాబట్టి ఇప్పుడు అసలు ఈ ఎస్ అంటే ఏంటి, ఈ వాల్యూస్ తెలియాలి కనుక అప్పుడే మనకు ఆన్సర్లు అన్ని వచ్చేస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ 0,0. వాట్ ఈస్ ద సెంటర్, 0,0. నెక్స్ట్ ఫోకీ, ఫోకీ ఇస్ నథింగ్ బట్ S dash కదా, 2 ఉన్నాయి, S dash. ఓకేనా. సో ఇక్కడ S ఉంది, ఇక్కడ S dash ఉంది. సో ఫోకీలు ఏంటంటే AE,0 మైనస్ AE,0. ఈ ఎందుకు వచ్చింది సార్ అంటే, ఈజ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. ఇంతకుముందు ఓన్లీ A,0నే, బట్ ఇప్పుడు AE,0 ఈజ్ దేర్, ఈ ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఈ వాల్యూ సింగిల్ కాదు, ఇన్ఫైనైట్ ఉంది, ఏదైనా అయి ఉండొచ్చు. సో AE,0
మైనస్ ఏఈ కామా జీరో అంటే ఏం రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా జీరో. తర్వాత వర్టిసెస్ ఎక్కడైనా సేమ్ ఏ కామా జీరో మైనస్ ఏ కామా జీరో, అక్కడ కూడా సేమ్ వర్టిసెస్. సో దిస్ ఈస్ వర్టిసెస్ ఇవే కదా, ఏ డాష్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా జీరో. నౌ వాట్ అబౌట్ బి డాష్? దిస్ ఈస్ మైనర్ యాక్సిస్ కదా, సో దిస్ ఈస్ 0 కామా బి అండ్ దిస్ ఈస్ 0 కామా మైనస్ బి. నెక్స్ట్ మేజర్ యాక్సిస్ ఏంటి? ఇదే కదా మేజర్ యాక్సిస్. విచ్ యాక్సిస్ ఇస్ ద మేజర్ యాక్సిస్ రా? ఎక్స్ యాక్సిస్. ఏంటది? ఎక్స్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఏంటి? వై యాక్సిస్. మరి మేజర్ యాక్సిస్ లెంత్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అడుగుతున్నవాడు. ఇది ఏ అంటున్నాం, ఇది ఏ అంటున్నాం, మొత్తం ఎంత? ఇది ఏ అంటున్నాం, ఇగో ఏ కామా జీరో, ఇదే ఏ అంటున్నాం, మొత్తం ఎంత? 2a. సో విచ్ ఈస్ 2a. అండ్ నౌ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ఇది బి అంటున్నాం, ఇది బి అంటున్నాం, టోటల్ 2b. ఏంటి టోటల్? 2b. నెక్స్ట్ లాటరా రెక్టా. లాటరా రెక్టా అంటే మనం ఎండ్ పాయింట్స్ కి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు రాస్తున్నా చూడండి, ఇది ఎల్, ఇది ఎల్ డాష్, ఇది L1 డాష్. ఓకేనా? సో మనం పారాబోలాలో కూడా ఎల్ఎల్ డాష్ ఇచ్చుకున్నాం కదా. సో లాటరా రెక్టా ఏంటంటే ఎల్ఎల్ డాష్ అండ్ L1 డాష్. ఇవి లాటస్ రెక్టమ్లు తెలుగులో. ఇంగ్లీష్లో లాటరా రెక్టా. మరి వీటి లెంత్ కూడా కావాలిగా. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ కదా. అంటే ముందు ఎల్ డాష్ ఏంటో తెలిస్తే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వస్తుంది. ఓకేనా? ఏమైంది? వాచ్ డైరెక్ట్రిసెస్. డైరెక్ట్రిసెస్ కూడా రాద్దాము. సో డైరెక్ట్రిసెస్ అంటే ఇక్కడ చూడండి, ఈ జెడ్ ఏంటో తెలిస్తే డైరెక్ట్రిక్స్ వస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ a/e, 0. దిస్ విల్ బి వాట్ రా? మైనస్ a/e, 0. సో దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే x is equal to a/e. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? x is equal to మైనస్ a/e. సో డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ ఏమైతాయి అంటే x is equal to ప్లస్ ఆర్ మైనస్ a/e. ఎవరు ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అన్నది? అందుకే నీకు గురువు ఉంటుంది, యూజ్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో దీస్ ఆర్ ద డైరెక్ట్రిసెస్, ఫోకై, వర్టిసెస్, మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, అండ్ లాటరల్ రెక్టమ్ అండ్ సెంటర్. అండ్ ఇంకొకటి ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా కావాలి అంటే లాటస్ రెక్టమ్ కి ఎండ్ పాయింట్స్ కావాలి. ఎల్ ఏంటి, ఎల్ డాష్ ఏంటి, L1 ఏంటి, L1 డాష్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఎల్ ఈజ్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో ఆల్రెడీ పారాబోలాలో చేసాం, కావాలంటే అక్కడ వీడియో ఉంటుంది చూసుకోండి. తర్వాత ఎల్ డాష్ ఈజ్, ఇది ఎల్ అన్ని పాజిటివ్, ఇక్కడ ఏది నెగిటివ్? వై నెగిటివ్. సో ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. L1 ఈజ్, L1 అంటే సెకండ్ క్వాడ్రంట్ ఏది నెగిటివ్? ఎక్స్ నెగిటివ్, మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అండ్ L1 డాష్ ఈజ్ విచ్ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ లో అన్ని నెగిటివే, మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడుగుతుండు కదా, ఎల్ డాష్ కి ఫైండ్ చేసినా ఏం కాదు, దీనికి ఫైండ్, ఏదైనా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఒకటే. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎల్ డాష్ ఇస్ ఈక్వల్ టు సి, రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోండి. ఈ రెండింటికి కనుక్కోండి. రూట్ ఓవర్ ఏఈ మైనస్ ఏఈ 0, బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి స్క్వేర్ బై ఏ ఎంత అవుతుంది? 2b స్క్వేర్ బై ఏ హోల్ స్క్వేర్, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వచ్చేది ఏంటి? 2b స్క్వేర్ బై ఏ. ఇంకొకటి ఉన్నది కనుక్కునేది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎసెంట్రిసిటీ ఎట్లా కనుక్కోవాలి? ఎందుకంటే ఎసెంట్రిసిటీ తెలియదు మనకి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో వేర్ ఎసెంట్రిసిటీ E is equal to రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏంటి ఫార్ములా? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ బిగ్గా బి బిగ్గా? ఏ బిగ్, కాబట్టి ఏ లోంచి బి తీసేస్తే పాజిటివా నెగిటివా? పాజిటివ్. రూట్ లో ఏ మైనస్ బి ఉంది చూడు, రూట్ లో నెగిటివ్ రావాలా పాజిటివ్ రావాలా? సో దట్స్ వై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈస్ పాసిబుల్. అదే ఒకవేళ మీరు సెకండ్ ఫామ్కి వెళ్ళారనుకోండి, దిస్ ఈస్ స్లీపింగ్ ఎగ్ కదా, స్టాండింగ్ ఎగ్ ఉంటుంది ఇట్లా, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అవుతుంది, ఎందుకంటే ఇలా ఉంటుంది కాబట్టి. ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అవుతుంది. వర్టిసెస్ ఇవి రెండు అయితే ఇవి రెండు కావాలి. డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు ఏ బై ఈ కాదు, అప్పుడు y ఈక్వల్ టు బి బై ఈ, y ఈక్వల్ టు మైనస్ బి బై ఈ, అండ్ అన్ని చేంజ్ అవుతాయి.
ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ దగ్గర బీబీ డాష్ వస్తుంది, 2b వస్తుంది. అంటే ఇది మేజర్ యాక్సిస్ అయితే ఇది మైనర్ యాక్సిస్ అయితే. వర్టిసెస్ మాత్రం ఏమైతే 0, ± b అండ్ ఇవేమైతే y ± b by e అండ్ ఇదేమైతుంది 0, ± be అవుతుంది. సెంటర్ మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ లాటర్ సెక్టర్ ఎండ్ పాయింట్స్ కూడా ఏమైతే అన్ని ఎక్స్లు వైలు చేంజ్ అయిపోతున్నాయి కదా, అప్పుడు ఏమైతుంది ఇది ఎల్ ఏమో a/b² be అవుతుంది. ఇది కూడా చేంజ్ అవుతుంది, ఇది కూడా చేంజ్ అవుతుంది, ఇది కూడా చేంజ్ అవుతుంది, ఇది కూడా చేంజ్ అవుతుంది. ఇది ఏమవుతుంది 2a² b అవుతుంది. రివర్స్ అవుతుంది కదా, a b అవుతుంది, b a అవుతుంది. ఇంకో 2b ఇక్కడ వస్తుంది, 2a ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇది మేజర్ యాక్సిస్ కదా, అది స్లీపింగ్ అయితే ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది, అంటే ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు ఇది మేజర్ యాక్సిస్ 2b అవుతుంది, మైనర్ యాక్సిస్ 2a అవుతుంది. రివర్స్ అవుతుందిలే, అందుకే ఇది కూడా. సో నెక్స్ట్ సెకండ్ ఎలిప్స్ అదే అనమాట. మొత్తం 4 ఎలిప్స్ ఫార్మ్స్ ఉంటాయి దాంట్లో, ఇది ఫస్ట్ది స్టాండర్డ్ ఫార్మ్. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ 2-3 ఫార్ములాస్ చెప్పాలి. అందులో ఆల్రెడీ ఒకటి వచ్చింది, బట్ మళ్ళీ చెప్తున్నా. అదేంటంటే ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సి సెంటర్ నుంచి ఫోకస్ కి డిస్టెన్స్ ఎంత అంటే దిస్ ఈస్ ఏఈ, ఎందుకంటే ఇక్కడ ఏఈ, 0 వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏఈ కదరా, -AE, 0. క్వాడ్రంట్ ఎప్పుడైతే కోఆర్డినేట్ పాయింట్ లో రాస్తే నెగిటివ్ పాజిటివ్ సైన్ పెడతావు, కానీ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ అనే చెప్పాలి. అర్థమవుతుందా? ఇది ఏఈ, ఇది ఏఈ అంటే ఆరిజిన్ నుంచి సెంటర్ నుంచి ఈ ఫోకస్ కి ఎంత ఉందో ఈ ఫోకస్ కి అంతే ఉంది. క్లియర్ అది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఎస్సి ఎస్ డాష్ ఎంత చెప్పండి. ఇది ఏఈ, ఇది ఏఈ, మొత్తం ఎంత? 2a. వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్ములా. ఓకే, సెకండ్. నౌ సెంటర్ నుంచి వర్టెక్స్ కి ఏ, ఈ వర్టెక్స్ కి ఏ, మరి మొత్తం ఎంత? 2a. దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ వర్టిసెస్ a డాష్ ఇస్ ఈక్వల్ ఎంత? 2a. దాన్నే మనం మేజర్ యాక్సిస్ లెంత్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ రా, డైరెక్ట్రిక్స్ నుంచి ఇక్కడికి ఎంత? ఈ డైరెక్ట్రిక్స్ నుంచి సెంటర్ కి ఎంత? a/e కదా. a/e సారీ ఇక్కడ దాకా డైరెక్ట్రిక్స్ ఇదేగా, ఇక్కడ దాకా ఇది డైరెక్ట్రిక్స్ కదా. సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ ఎంత? a/e. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఎంత? a/e. మరి రెండు డైరెక్ట్రిక్స్ లకి డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఎంత? 2a/e. థర్డ్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ z dash is equal to 2a/e. ఈ ఫార్ములాస్ అన్నిటికీ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది తెలిస్తే డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవడమే. లేదంటే కామన్ సెన్స్, ఇది ఏ అంటే 2a, 2a, ఇది a/a/a 2a/e అలా కూడా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అన్ ఎలిప్స్. ఇప్పుడు సెకండ్ ఫార్మ్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫార్మ్ ఏంటి అంటే x² + y² is equal to 1, బట్ వేర్ a less than b. ఇంతగా a greater than b రాసా. అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది? నేను డ్రా చేస్తున్నా చూడండి. సో ఇలా ఉంటుంది డయాగ్రామ్. స్టాండింగ్ ఎగ్, డైరెక్ట్రిక్స్ 1, డైరెక్ట్రిక్స్ 2, x యాక్సిస్, y యాక్సిస్. ఇవి రెండేంటి? ఫోకస్లు, ఎస్ఎస్ డాష్. ఇదేంటి? సెంటర్. ఇది బి, ఇది బి డాష్. ఇది జెడ్, ఇది జెడ్ డాష్. ఇది ఏ, ఇది ఏ డాష్. వాట్ ఈస్ ద మేజర్ యాక్సిస్ నౌ? y axis is the major axis. Length of major axis is bb dash. So first I am writing center. What is center? 0, 0. Second I am writing foci. What is foci? 0, ± be. ఎందుకు సార్? ఇది 0, be, ఇది 0, -be. అక్కడ ae, 0, ఇక్కడ 0, be. నెక్స్ట్ థర్డ్ వన్, డైరెక్ట్రిసెస్. సో ఇదొక డైరెక్ట్రిస్, ఇదొక డైరెక్ట్రిస్. అక్కడ x = a/e, ఇక్కడ y = b/e, y =
b by e. హారిజంటల్ లైన్ y లోనే ఉంటుంది. సో y is equal to plus or minus b by e. And the fourth one, what is the fourth one? Major axis. What is major axis రా? y axis. దాని లెంత్ ఎంత? ఇది కదా మేజర్ యాక్సిస్ లెంత్ అంటే bb డాష్ ఎంత? 2b. అండ్ నెక్స్ట్ మైనర్ యాక్సిస్ ఎంత? మైనర్ యాక్సిస్ ఏంటి? x యాక్సిస్. దాని లెంత్ ఎంత? యా a డాష్ ఈక్వల్ టు వాట్? 2a. a డాష్ ఎప్పుడు 2aనే, కాకపోతే డిపెండింగ్ ఆన్ ద ఈక్వేషన్ అది ఒక్కొక్కసారి మైనర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మేజర్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే మేజర్ అయింది, ఇప్పుడు అయితే మైనర్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేమైనా మనకి సెంటర్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లెంత్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత అవుతుంది ఇప్పుడు? 2a² b. ఇంతకు ముందు 2b² a. అండ్ ద లాస్ట్ వన్ ఎసెంట్రిసిటీ √ఓవర్ b² minus a² b². ఇంతకు ముందు a² minus b² a². ఎందుకంటే అక్కడ a బిగ్, ఇక్కడ b బిగ్. ఓకేనా? ఎన్ని వచ్చాయి మనకు? 5 6 7. ఇంకా ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రాసుకోవచ్చు, ఈక్వేషన్ ఎట్ ద వర్టెక్స్ రాసుకోవచ్చు, ఇంకా బోర్డ్ అన్ని రాసుకోవచ్చు. సో ఇవైతే మేజర్గా మనకి ఏవైతే అవసరం ఉంటాయో ఎలిప్స్కి అవన్నమాట. ఒకసారి చూద్దాం. నేను చదువుతా. మేజర్ యాక్సిస్ వచ్చింది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వచ్చింది, మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, సెంటర్ వచ్చింది, ఫోకస్ వచ్చింది, డైరెక్ట్రిక్స్ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. సో నా ఇప్పుడు చూడండి ఒకసారి. సెంటర్ ఏంటి ఇప్పుడు? 0,0. ఒకవేళ ఇఫ్ సెంటర్ h, అయితే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి? సో ఫస్ట్ స్లీపింగ్ ఎక్కి x minus h whole square by a² plus y minus k whole square by b² is equal to 1 where a greater than b. Second form ఏమైతుంది? x minus h whole square by a² plus y minus k whole square by b² is equal to 1 where a less than b. మళ్ళీ ఈ డయాగ్రామ్స్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ దీనికి ఉంటుంది, కాకపోతే సెంటర్ ఏమైంది ఇక్కడ? 0,0. అక్కడ ఏమైంది? h, అయింది. పారాబోలాలో చూసాం కదా. సో నేను డయాగ్రామ్ డ్రా చేయకుండా డైరెక్ట్ ఫార్ములాస్ రాసేస్తున్నాను. ఫస్ట్ ఏముంది మనకి? వాట్ ఇస్ ద ఫస్ట్ ఫార్మ్? ఫస్ట్ ఫార్మ్ ఏంటి? సెంటర్. వాట్ ఈస్ సెంటర్? h, k. సో ఇక్కడ కూడా సేమ్ రా. సెకండ్ ఏంటి? ఫోకి. ఫస్ట్ ఫార్మ్ కి ఫోకి రాస్తున్నాను నేను. ఫోకి SS డాష్ ఏమవుతుంది? అక్కడ మనకు పారాబోలాలో a,0 ఉంటే h, k అంటే h ప్లస్ a, k రాసాం, గుర్తుందా? హెచ్ని కేని యాడ్ చేసాం. సేమ్, అంతకు మించి వేరే ఏమి లేదు. అదే ఫార్మేట్ అదే. సో ఇక్కడ ఏమవుతుంది? h ప్లస్ ఆర్ మైనస్ ఏ k అంతే. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్ అక్కడ x ఉంటే x మైనస్ h, y ఉంటే y మైనస్ k రాసాం. ఇక్కడ కూడా అంతే. y ఈక్వల్ టు కాబట్టి యూ కెన్ రైట్ వాట్? y minus k is equal to plus or minus b by e. And what is the fourth one? Fourth one ఏంటి? మేజర్ యాక్సిస్. లెంత్లు మారవు ఎప్పుడు, వేరియబుల్ x, y ఉన్నాయి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే లెంత్ ఎంతైనా అదే లెంత్. నీకు ఈక్వేషన్ బట్టి ఏ మారుతుంది? లెంత్ మారుతుంది ఆటోమేటిక్. సో మేజర్ యాక్సిస్ ఇక్కడ ఏంటి? మేజర్ యాక్సిస్ ఇక్కడ y యాక్సిస్. అక్కడ ఏమవుతుంది? నో, x యాక్సిస్ కాదు. x యాక్సిస్ స్టాండర్డ్ ఫామ్ కి అవుతుంది, దీనికి x యాక్సిస్ అవుతుంది. కానీ సెంటర్ మారినప్పుడు మీకు ఆల్రెడీ పారాబోలాలో చెప్పా, ప్యారలల్ టు x యాక్సిస్ అవుతుంది అని చెప్పా ఎప్పుడైతే డయాగ్రామ్ చేంజ్ అవుతుందో. అండ్ లెంత్ మారదు. లెంత్ ఈజ్ నథింగ్ బట్ a డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2a. తర్వాత ఫిఫ్త్ వన్ మైనర్ యాక్సిసా? మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? ప్యారలల్ టు, అక్కడ మైనర్ యాక్సిస్ ఏమో y యాక్సిస్, ఇక్కడ మైనర్ యాక్సిస్ ఏమో ప్యారలల్ టు y యాక్సిస్. అండ్ దాని లెంత్ ఏంటి? b డాష్ ఈజ్ ఈక్వల్ టు 2b. ఇంకేమున్నాయి? యా ఫిఫ్త్ వన్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మారదురా. 2a² b. అక్కడ మనం దానికి రాస్తున్నాం, ఇది సెకండ్ ఫార్మ్, మనం ఫస్ట్ ఫార్మ్ కి రాస్తున్నాం. అండ్ సిక్స్త్ వన్ సారీ 2b² a. థ్యాంక్ యూ. 2b² a. అండ్ సిక్స్త్ వన్, అవును మనం ఏది మిస్ అయినాం రా? డైరెక్ట్రిక్స్ వచ్చిందా? 1 2 3 4 5 6, ఇది 7. సో వాట్ ఈస్ దట్? ఎసెంట్రిసిటీ కూడా మారదు, క్వాంటిటీ అది a² minus b² by a². ఇప్పుడు దీన్ని బట్టి దాన్ని రాయగలరా మీరు? రాయొచ్చు.
ఇది ఇంకా ఈజీగా రావచ్చు, పక్కనే ఉన్నాయి ఫార్ములాస్. సో ఫస్ట్ ఏంటి, సెంటర్ ఈస్ హెచ్ కామా కే. సెకండ్ వాట్, ఓకి ఏమైతుంది, ఎస్ఎస్ డాష్ హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ అవుతుంది. థర్డ్ వన్ ఏంటి, హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏంటి, ఇక్కడ ఏముంది చూడండి, డైరెక్ట్రిక్స్ ఏముంది, y ఈక్వల్ టు అంటే y మైనస్ కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. అండ్ ద ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద ఫోర్త్ వన్, ఏంటిదిరా, సో ఇది ఇది ఎక్స్ కదరా, ఇది ఎక్స్ మైనస్ హెచ్, మనం దీన్నే రాసినట్టున్నాం. దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఏ. మిగతా ఏం మారలేదు కదరా, మిగతా ఏం మారలేదు. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్రిక్స్ తర్వాత మేజర్ యాక్సిస్. వాట్ ఈజ్ మేజర్ యాక్సిస్ రా, మేజర్ యాక్సిస్ ఏముంది, y యాక్సిస్ అంటే ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ లెంత్ ఏంటి, b డాష్ ఇస్ ఈక్వల్ టు 2b. అండ్ మైనర్ యాక్సిస్, వాట్ ఈస్ మైనర్ యాక్సిస్, x యాక్సిస్ అంటే ప్యారలల్ టు x యాక్సిస్, దాని లెంత్ ఏంటి a డాష్ ఇస్ ఈక్వల్ టు 2a. అండ్ 6th వన్ ఏంటి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇది 2b స్క్వేర్ బై a అంటే ఇది 2a స్క్వేర్ బై b. అండ్ నెక్స్ట్ 7th వన్ ఏంటంటే ఎసెంట్రిసిటీ, ఇది a స్క్వేర్ మైనస్ అంటే ఇది b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై a స్క్వేర్. సో ఇవి 4 ఫార్మ్స్ ఆఫ్ ద ఎలిప్స్. మనకు 4 ఉంటాయి, ఎలిప్స్ అంటే హైపర్బోలా. ఇదే ఒకవేళ హైపర్బోలా, బి స్క్వేర్, ఇదే ఒకవేళ హైపర్బోలా అనుకుందాం రా. ఇది చూడండి, ఇందులో ఏది మారుతుంది అంటారా, ఇది ఒక్కటి మారుతుంది, ప్లస్ వస్తుంది అంతే, అన్ని సేమ్, ఏది మారదు. ఓన్లీ ఇక్కడ ఏమేస్తుంది, ప్లస్. సెకండ్ ఫామ్కి వచ్చేసరికి అన్ని సేమ్ రా, ప్లస్. థర్డ్ ఫామ్ కూడా అన్ని సేమ్, ఓన్లీ ప్లస్, ఓన్లీ ప్లస్. ఎందుకంటే హైపర్బోలాలో ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఉండాలి, ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 ఉండాలి. అందుకని మైనస్ ఉంది, అది ప్లస్ ఉంది. ఈక్వేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంది, మైనస్ అవుతుంది. సార్ మరి మైనస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. రెండిట్లో దీనికి ఫస్ట్ దానికి ఇదే, సెకండ్ దానికి ఇదే చెప్తే ఎట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఏది ఫస్ట్ సెకండ్ అంటే. సో ఇక్కడ ఏమైందంటే 1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. 1 ఉంటేనేమో ఫస్ట్ ఫాము, -1 ఉంటే సెకండ్ ఫామ్. ఇక్కడ 1 ఉంటేనేమో ఫస్ట్ ఫాము, థర్డ్ ఫాము, -1 ఉంటేనేమో ఫోర్త్ ఫామ్. సో ఇక్కడ మనం ఎలా చెప్తామంటే ఏ బిగ్ అయితే ఫస్ట్ ఫాము, బి బిగ్ అయితే సెకండ్ ఫామ్. అక్కడ ఏం చెప్తామంటే 1 ఉంటే ఫస్ట్ ఫాము, -1 ఉంటే సెకండ్ ఫామ్. సో అక్కడ పేర్లు, ఇక్కడ మీకు మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ ఉన్నాయి కదా, అక్కడ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ ఉండవు. అక్కడ మేజర్ యాక్సిస్, ఐ సెడ్ దట్ యూ హ్యావ్ ఆల్ ద సేమ్ ఫార్ములాస్ కదా. ఈ మేజర్ యాక్సిస్ అనే పదం బదులు, instead of this word you have only one word there in hyperbola, conjugate, ఇంకొకటి ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ రెండు ఉంటాయి. సో దీన్నేమో ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం, దీన్నేమో కాంజుగేట్ యాక్సిస్ అంటాం. పేర్లు మారుతాయి, ఎక్స్ యాక్సిస్ సేమ్, లెంత్ సేమ్, బీబీ డాష్ సేమ్, 2b సేమ్, 2 అన్ని సేమ్. సో మేజర్ యాక్సిస్ బదులేమో ట్రాన్స్వర్స్ యాక్సిస్ వస్తుంది, మైనర్ యాక్సిస్ బదులేమో కాంజుగేట్ యాక్సిస్ వస్తుంది. ఫస్ట్ దాన్ని హైపర్బోలా అంటాం, సెకండ్ ఫామ్ ని కాంజుగేట్ హైపర్బోలా అంటాం. ఇక్కడనేమో ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ అంటాం, ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ -1 +1 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మిగతా అన్ని సేమ్, అందుకే బాగా జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. ఓన్లీ ఒక 4-5 వర్డ్స్ చేంజ్ అయితే తప్ప అంత సేమ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద స్టాండర్డ్ ఫామ్ అండ్ ఆల్ 4 ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్. నౌ కంటిన్యూషన్, మనకి ఇంకేముందో చెప్తాను మీకు నేను. కార్డ్, ఫోకల్ కార్డ్, లాటస్ రెక్టమ్, ఐ నోట్ టు గివ్ యూ, ఆల్రెడీ మీకు చూపించాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఉన్నది ఏంటి అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను మీకు. అండ్ one question is there, I will explain that question, and at any cost you have to write today this solution and these definitions compulsory. See what is the question, question number 1, number of times exam లో అడిగిన క్వశ్చన్ ఇది, జాగ్రత్త చూడండి, చాలా ఈజీగా సాల్వ్ చేసింది. క్వశ్చన్ ఏంటంటే, if p is any point p x comma y b any point on the ellipse x square by a square plus y square by b square is equal to 1,
with Foki S and S dash, then show that SP plus S dash P is a constant. So ఇది nothing but very important formula for MSET and mains. ఇక్కడనేమో క్వశ్చన్ ఈ కాన్స్టెంట్ ఏంటనేది మనం ప్రూవ్ చేస్తాం అనమాట. ఆ ప్రూఫ్తో పాటు ఉన్నదే మనకు ఆన్సర్ ఫార్ములా. చూడండి ఒకసారి సొల్యూషన్లో డయాగ్రామ్ మీకు ఐడియా ఉందిగా, ఒకసారి రాండి డయాగ్రామ్ చూద్దాం. ఇదేంటి బి డాష్, సెంటర్ ఏ డాష్, డైరెక్ట్రిక్స్ జెడ్ డాష్, ఫటా గీసేయాలి టపా. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి రా, ఎస్కి ఎస్ డాష్ కి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇందాక చెప్పిన ఏంటి ఫార్ములా 2AE, ఎందుకంటే ఏఈ 2AE. కెన్ యూ టెల్ మీ వాట్ అబౌట్ జెడ్ డాష్? 2A/A. వాట్ ఈస్ ఏ డాష్? వాట్ ఈస్ బి డాష్? నిద్రలో అడిగినా చెప్పాలి ఇవి, అర్థమవుతుందా? ఫోకస్ లెక్క డిస్టెన్స్ వర్టికల్ అయితేనేమో 2BE, హారిజంటల్ అయితేనేమో 2AE. స్టాండర్డ్ అడిగేటప్పుడు హారిజంటల్ అడుగుతారు, ఎవరైనా స్టాండర్డ్ ఫామ్ అడుగుతారు. ఓకే, నీ పేరేంట్రా కానీ నిక్ నేమ్ చెప్పరు ఎవరు. నీకు నిక్ నేమ్ ఏమైనా ఉందారా? దెన్ గో టు నిక్ నేమ్. ఇంకేమైనా ఉందారా? ఇంకా తర్వాత విషయం. ఫస్ట్ అడిగేది స్టాండర్డ్. ఏంటి స్టాండర్డ్ ఫామ్ అంటే? ఇది జనరల్ ఫామ్, ఒకటి మెన్షన్ చేశాడు కూడా. సో ఎస్సీ ఎస్ డాష్ ఫోకస్ అయితే ఇది కాన్స్టెంట్ అని చూపించమన్నాడు. ఒకసారి సాల్వ్ చేస్తున్నా చూడండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్ పిఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్, అంటే ఇక్కడ ఉందనుకుందాం, రగీడ్ ఉందనుకుందాం. ఓకేనా? పాయింట్ ఆన్ ఎలిప్స్ వాడు ఇచ్చాడు కదా, ఓకేనా? అండ్ x² + y² + b² = 1 అనేది ఎలిప్స్. వి నో SP = EPM కదరా, ఇది తెలుసు కదా మనకి. అండ్ అంటే ఏంటంటే ESP EPM ఈ రెండింటి రేషియో ఈ అయితే మనకు ఈ డయాగ్రామ్ వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, ఈ ఎసెంట్రిసిటీ ఈ డైరెక్ట్రిక్స్ ని యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే డైరెక్ట్రిక్స్ ఫోకస్ అంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫోకస్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను. ఎస్ డాష్ పి పిఎం డాష్ కూడా ఎలిప్సే. సో అండ్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎం డాష్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఫస్ట్ నేను ఈ ఫోకస్ ని యూజ్ చేశా, పాయింట్ తీసుకున్నా కాబట్టి SP = PM పారాబోలాలో. ఇక్కడ ఈపీఎం కంపల్సరీ వస్తుంది, ఈ ఉంది కాబట్టి. అక్కడ ఈ లేదు కాబట్టి జస్ట్ SP = EPM రాయకుండా PM రాసేస్తాం. ఇక్కడ ఈ ఉంది కాబట్టి వి డోంట్ నో ఈ కాబట్టి SP = EPM రాస్తాం. ఇదే యాక్చువల్గా జనరల్గా ఫార్ములా. E1 కాబట్టి పారాబోలాలో రాస్తాం. ఇక్కడ ఈ తెలియదు కదా, అందుకే ఈ ఉంటుంది. విత్ దిస్ ఫోకస్ వీ కెన్ ఫైండ్ విత్ దిస్ డైరెక్ట్రిక్స్ దిస్ ఈక్వేషన్, దట్ ఈస్ S'(P) = EPM డాష్. దాంతో అయితే అలా, దీంతో అయితే ఇలా, ఏ ఫార్ములా యూజ్ చేసినా వస్తుంది. ఓకేనా? ఇదేమైనా డౌట్ ఉందా? లేదు. వాడు ఏమడుగుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే కాన్స్టెంట్ రావాలంట. నౌ రుషిత్ వింటున్నా? SP + S'(P) = EPM + EPM డాష్ ఏనా? రెండింటిని యాడ్ చేశా నేను. ఓకేనా? నౌ టేకింగ్ వాట్ కామన్, ఈ రిమైనింగ్ PM + PM డాష్. ఒకసారి చూద్దాం. PM అంటే ఈ డిస్టెన్స్, PM డాష్ అంటే ఈ డిస్టెన్స్, అంటే ఇది మొత్తం ఒక స్ట్రైట్ లైన్ కదా ఇప్పుడు. అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ MM డాష్ కదరా. M నుంచి M డాష్ కున్న డిస్టెన్స్ PM + PM డాష్. బట్ సి MM డాష్ ఈజ్ నథింగ్ బట్ ZZ డాష్ అనుకుంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఎందుకు సార్ అంటే MM డాష్ ఈజ్ క్లియర్లీ ప్యారలల్ టు ZZ డాష్ రాసుకోవచ్చు. బట్ వీ నో ZZ డాష్ అంటే ఆల్రెడీ ఉంది, 2 × A/E. ఏమొచ్చింది? సో వాట్ ఈజ్ SP + S'(P)? 2A is a constant. Very very important షార్ట్ ఆన్సర్. 4 మార్కులు తిని. ఈ ఫార్ములా గుర్తుకు లేదనుకో 0, ఇంకేం చేసేది. సో ఇది ఇప్పటి నుంచి మనకి ఏ క్వశ్చన్లో SP + S'(P) ఎక్కడ వచ్చినా ఏం రాయొచ్చు? 2A రాయొచ్చు. ఎక్కడైనా వస్తాయంటే చాలా క్వశ్చన్స్లో వస్తుంది, చూపిస్తాను మీకు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. అండ్ వన్ మోర్, వాట్ auxiliary circle definition. AUXILARY. auxiliary circle. సార్ సర్కిల్ తెలుసు కానీ auxiliary circle ఏంటి?
సేమ్ యాక్సిలరీ సర్కిల్ మీకు మళ్ళీ హైపర్బోలాలో వస్తుంది. ఎలిప్స్ కి ఉన్న మేజర్ యాక్సిస్ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ యాక్సిస్ ఈ నుంచి ఇడికే కదా లెంత్, దీన్ని డయామీటర్ గా తీసుకొని నువ్వు ఒక సర్కిల్ డ్రా చేస్తే ఫామ్ అయ్యేదాన్నే ఏమంటాం, యాక్సిలరీ సర్కిల్ అంటారు. ద సర్కిల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మేజర్ యాక్సిస్ లెంత్ యాజ్ ద డయామీటర్. డయామీటర్ ఏమవ్వాలి, మేజర్ యాక్సిస్ లెంత్ అవ్వాలి. ద సర్కిల్ which is having major axis length as diameter is called AC అంటే auxiliary circle. What is the major axis length ra? 2a. ఇది diameter, but what is radius ra? a. దానిలో సగం కదా. And what is center? Center 0,0, radius r అంటే what is the equation of auxiliary circle? x square plus y square is equal to a square. సేమ్ హైపర్బోలా కూడా ఉంటుంది, ఇదే ఫార్ములా వస్తుంది. కాకపోతే డయాగ్రామ్ వేరు, ఎలిప్స్ డయాగ్రామ్ ఇది, హైపర్బోలా డయాగ్రామ్ వేరు. అక్కడ కూడా మేజర్ యాక్సిస్ అంటే నేను చెప్పా, మేజర్ యాక్సిస్ బదులు ఏమొస్తుందని చెప్పా, ట్రాన్స్వర్స్ యాక్సిస్ వస్తుందని చెప్పి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎండ్ పాయింట్ నుంచి డ్రా చేయాలి. అక్కడ కూడా ఏనాడేసి ఉంటుంది, లెంత్ 2a ఉంటుంది, r a ఉంటుంది. సేమ్ ఈక్వేషన్ ఇదే వస్తుంది, బట్ అక్కడ హైపర్బోలా, ఇక్కడ ఎలిప్స్. దిస్ ఈస్ అబౌట్ మేజర్ యాక్సిస్ అండ్ ఆక్సిలరీ సర్కిల్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ పారామెట్రిక్ పాయింట్స్. ఆల్రెడీ మనం సర్కిల్ లో చేసాము, స్ట్రైట్ లైన్ లో చేసాము, పారాబోలాలో చేసాము, ఎలిప్స్ లో చేస్తున్నాము, హైపర్బోలాలో కూడా చేస్తాము. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్. సో ఏ ఈక్వేషన్స్ అయితే కరువులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతాయి అవే పారామెట్రిక్ ఈక్వేషన్స్ విత్ పారామీటర్. సో హియర్ x is equal to a cos theta and y is equal to b sin theta are called parametric equations of an ellipse. X square by a square plus y square by b square is equal to 1 where a greater than b, and theta is called ఎసెంట్రిక్ యాంగిల్. ఇది మళ్ళీ మనకు టాపిక్ వస్తుంది ఆబ్జెక్టివ్ లో. ఎసెంట్రిక్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది డయాగ్రామ్ లో చూపిస్తాను మీకు నేను అక్కడ. ఓకే, సో వాట్ ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్? x ఈక్వల్ టు a cos theta, y ఈక్వల్ టు b sin theta. ఇవి తీసుకెళ్ళి ఇందులో రాయండి, మీకు 1 వస్తుంది. ఇక్కడ a స్క్వేర్ cos స్క్వేర్, ఇక్కడ b స్క్వేర్ sin స్క్వేర్, a స్క్వేర్ క్యాన్సిల్, cos స్క్వేర్, b స్క్వేర్ క్యాన్సిల్, sin స్క్వేర్, cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఎంత? 1. అందుకే అది పారామెట్రిక్ ఈక్వేషన్స్. అండ్ ఆఫ్టర్ దట్ యు నో వెరీ వెల్ వాట్ ఈస్ ద నోటేషన్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా నోటేషన్స్. ఎస్ అంటే స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ ఎలిప్స్ కాబట్టి x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. మళ్ళీ చెప్తున్నా, మీకు సర్కిల్ నుంచి చెప్తున్నా, వస్తాయిరా అన్న, వచ్చినాయా రాలేదా చూసుకోండి మీరు. హైపర్బోలాలో కూడా మళ్ళీ వస్తాయి. వాట్ ఈస్ s1? x1 బై a స్క్వేర్ ప్లస్ y1 బై b స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ s11? x1 స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 1. వాట్ ఈస్ s12? x1x అంటే xx1 బై a స్క్వేర్ ప్లస్ y1 బై b స్క్వేర్ మైనస్ 1. ఇవి 4 ఏంటి నోటేషన్స్. మనకు అన్ని కొనిక్ సెక్షన్స్ లో వస్తున్నాయి కదా, ఈ 4 సేమ్ ఎందుకు ఉంటుంది? సారీ, s12 అంటే x1 x2 y1 y2. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవి ఇంకా ఈజీరా, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకుంటే. సర్కిల్ S1 చేద్దామా? మీకు పారాబోలా ఒక క్వశ్చన్ చెప్పాను కదా, పారాబోలా ఫామ్ లో లేకుండా ఎట్లా చేసాం, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అని చెప్పి ఒక పారాబోలా ఇచ్చాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ కాన్స్టెంట్ అయితే మనం సర్కిల్ చేసినట్టు చేసాం, గుర్తుందా? యాజ్ ఇట్ ఈస్ అట్లా చేసుకోవచ్చు. ఏదైనా అలా చేసుకుంటే ఈజీ, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ అవుతుంది, చేయకుండా అంటే కష్టం అవుతుంది, ఇంపాసిబుల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ this is also position of a point with respect to ellipse. So point inside outside on the ellipse అనేది చేసాంగా మనం. ఆన్ ద హైపర్బోలా సర్కిల్ లో చేసాం పొజిషన్, పారాబోలా చేసాం పొజిషన్, ఎలిప్స్ లో కూడా అంతే. ఫస్ట్ వన్ S11 గ్రేటర్ దెన్ 0 అయితే P lies outside
అదే సెకండ్ వన్ S11 ఈక్వల్ టు 0 అయితే P లైస్ ఆన్ ద థర్డ్ వన్ S11 లెస్ దెన్ 0 అయితే P లైస్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ అంటే ఇక్కడ రావచ్చు, ఆన్ ద అంటే ఇక్కడ రావచ్చు, అవుట్ సైడ్ అంటే ఇక్కడ రావచ్చు. ఈ రెండు డైరెక్ట్ ఓకేనా. సో ఈ P అంటే ఏంటి పాయింట్, S అంటే ఏంటి ఎలిప్స్ ఈక్వేషన్. సో సేమ్ ఈ మోడల్ మనం ఆల్రెడీ చేసాము, గుర్తుందో మీకు లేదు మరి, గుర్తుందా? ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్. ఎన్ని చెప్పా? ఒక్క క్వశ్చన్ చెప్పా. ఇంకొకటి చెప్తున్నా చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, very important. This is also if the length of the lattice rectum, if the length of lattice rectum, ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది, ఇంకా అది హైపర్బోలా అయిపోయాక యూజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, దేనికి హాఫ్ ఆఫ్ అంట, ఇట్స్ మైనర్ యాక్సిస్, హాఫ్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ అయితే ఎసెంట్రిసిటీ ఎంత, అది క్వశ్చన్. అయితే ఎసెంట్రిసిటీ ఎంత? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి 2b²/a, హాఫ్ ఆఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్ లెంత్ కి ఫార్ములా ఏంటి 2b, అదే కదా bb డాష్, మైనర్ యాక్సిస్ లెంత్ 2b, దాని హాఫ్ తర్వాత చేద్దాం. వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ లెంత్ లో హాఫ్ అంటున్నాడు. అయితే ఎసెంట్రిసిటీ ఎంత? E2 క్యాన్సిల్, EB సో 2b ఈజ్ ఈక్వల్ టు a, SOBS చేయండి, 4b² ఈజ్ ఈక్వల్ టు a². ఎనీ డౌట్ లేదుగా. మనకు కావాల్సింది ఏంటి? ఎసెంట్రిసిటీ. ఈకి, ఏకి, బికి, ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఎలిప్స్ లో అయితే b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². అదే హైపర్బోలాలో అయితే b² ఈక్వల్ టు a² ఇంటూ e² - 1. ఎందుకంటే ఇక్కడ ఈ పెద్దదా 1 పెద్దదా? 1 పెద్దది, ఈ చిన్నది, కాబట్టి 1 - e². అక్కడ ఈ పెద్దది కాబట్టి e² - 1. ఇది కూడా మీకు ఎట్లా వస్తుంది అంటే చూపిస్తా చూడండి. మీకు ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి? a² - b² /a². స్క్వేరింగ్ చేయండి, e² ఈక్వల్ టు a² - b² /a². a² ఇటు తెచ్చేయండి, a² ఈజ్ ఈక్వల్ టు a² - b². ఈ b² ఇటు తెచ్చేయండి, b² ఈజ్ ఈక్వల్ టు a², ఇది అటు తీసుకెళ్ళండి మైనస్ a² e². ఇప్పుడు ఏం చేయండి, b² ఈజ్ ఈక్వల్ టు a² కామన్ తీయండి, 1 - e². అంటే దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ a, b, e. అదే ఫార్ములా, ఇది ఎసెంట్రిసిటీ నుంచి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ b² దగ్గర అది రాస్తున్నాను. 4 ఇంటూ b² అంటే a² ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ ఎంత? a². ఈ a² క్యాన్సల్. ఇక మిగిలేదు 4 ఇంటూ 1 - e² ఈక్వల్ 1 కదా. 4 ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ 1. 1 - e² ఈజ్ ఈక్వల్ ఎంతరా? 4 అడిపోయింది. 1 - 1/4 ఎంత? e². ఇది అడిపోయింది, అది ఇటు వచ్చేసింది. 4 - 1 ఎంత? 3/4 ఈజ్ ఈక్వల్ ఎంత? e². దాని e ఎంత? √3/2 విచ్ ఈజ్ లెస్ దెన్ 1. మనకంటే చిన్నదే కదా అది. అండర్స్టాండ్? సో ఇలా వాడు ఒకవేళ ఏదైనా అడిగితే ఇచ్చిన డేటాను బట్టి సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ షార్ట్, అది షార్ట్. ఓకే, ఇంకా మనకు మంచి మంచి క్వశ్చన్స్ చాలా ఉన్నాయా. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ కాన్సెప్ట్ అబౌట్ ద ఫార్మ్స్, డెఫినేషన్స్, నోటేషన్స్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, 2 ప్రాబ్లమ్స్. నీట్గా నోట్స్ రాసుకోండి, ఆ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.